శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఉగాది గురించి చెప్పుకోబోతున్నాము. అంటే మార్చి 30వ తారీఖున 2025 నుంచి 19 మార్చి 2026 వరకు కూడా ఉగాది వేడుకలు జరుగుతాయి. ముఖ్యంగా ఈ ఉగాదిని విశ్వావసు సంవత్సరము అంటాం. విశ్వావసు సంవత్సరం అంటే విశ్వావసు అనే రాజు గంధర్వుల రాజు అవుతాడు ఆయన. అంతేకాకుండానండి, ఈ ఉగాది అనేది ఆదివారం పూట మొదలవబోతోంది. అంటే ఆదివారం నాడు రాజు సూర్యభగవానుడు రవి ఈ సూర్యభగవానుడు రాజు అవుతాడు. అలాగే మంత్రి చంద్రుడు అవుతాడు. సూర్యభగవానుడు రాజు అవడం వల్ల దేశంలో అల్లకొల్లాలు, అలాగే అగ్ని ప్రమాదాలు, రాజకీయాల్లో మార్పులు, పెను అగ్ని ప్రమాదాలు, ఇందాక చెప్పినట్టుగా అగ్ని ప్రమాదాలు ఎక్కువ ఉండడము, జలప్రణయాలు, వీటికి కారణం కూడా సూర్యభగవాను వల్ల జరుగుతుంది. అలాగే చంద్రుడు మంత్రి అవడం వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా పంటలు సస్యశ్యామలంగా పండుతాయి. అంతేకాదండి, ఈ విశ్వావసు సంవత్సరంలో ఈ విశ్వావసు అనే రాజు గంధర్వ లోకానికి రాజు అవుతాడు ఆయన. సో ఈ రాజుగారు వలన ఈ గంధర్వ లోకంలో ఎప్పుడు నృత్యంతోనూ, అలాగే పాటలు పాడడంలోనూ ఎప్పుడు నిమగ్నమై ఉంటారన్నమాట. అందుకని ఈ సంవత్సరం మొత్తం కూడా ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉంటూ ఎక్కువగా కళాకారులకి అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది. అంటే కళాకారులు కూడా ఎప్పుడు ఆనందంగా అన్యోన్యంగా ఎప్పుడు ఉంటారు. కళారంగం బాగా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. అంటే నృత్య కళాకారులకి, సంగీతంలో ఉన్న వాళ్ళకి, అంటే డ్యాన్స్ అంటాం, నృత్యం ఉంటే సంగీతం ఉన్న వాళ్ళకి బాగా పాపులారిటీ పెరుగుతుందండి. మీ పాటల రీత్యా విదేశాలకు వెళ్ళడము, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగా ఉండడము, నృత్య కళాకారులకి అద్భుతంగా ఈ సంవత్సరం మొత్తం ఉండడం బాగా జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరంలో పంటలు బాగా పండుతాయండి. రైతులకి బాగా కలిసి వచ్చే కాలం అని ఖచ్చితంగా చెప్పచ్చు విశ్వావసు సంవత్సరంలో. అంతేకాకుండా ఈ విశ్వావసు సంవత్సరంలో కూడా ప్రేమ పెళ్ళిళ్ళు అధికంగా బాగా జరుగుతాయని ఒక శాస్త్రవచనం. ఇప్పుడు మనం విశ్వావసు సంవత్సరంలో 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది తెలుసుకుందామండి. ఈ ఉగాది నుంచి అండి విశ్వావసు సంవత్సరంలో శని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. సిగ్నిఫికెంట్ చేంజెస్ బాగా ఉంటాయి. చాలామందిలో స్పిరిచువల్ డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఎక్కువగా ఆధ్యాత్మికత ఎక్కువ ఉండడము, యోగాలు, మెడిటేషను, వాకింగు, సింపుల్సిటీగా ఉండడము, ఇవన్నీ చాలామందికి అలవాటు చేసుకుంటారు. అంతేకాకుండా చెడు అలవాట్ల నుంచి దూరంగా కూడా చాలామంది ఉండడానికి అవకాశాలు ఈ శని ప్రభావం వల్ల ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఈ షష్టగ్రహ కూటమి 29వ తారీఖు మార్చి 29 రావడం వల్ల 6 గ్రహాలు కలవడం వల్ల, అందులో శని భగవానుడు మీనరాశిలో ఉండడం వల్ల, రాహుతో కలిసి ఉండడం వల్ల దేశాల మధ్యలోనూ రాష్ట్రాల మధ్యలోనూ గొడవలు జరగడము, యుద్ధాలు జరగడము అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ రంగంలో కూడా పెను మార్పులు రావడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది కూడా మార్చి 30వ తారీఖు తర్వాత నుంచి మరింత ఉధృతంగా ఉంటుంది. కానీ గురు ప్రభావం వలన వీటన్నిటికీ కూడా సమస్య పోవడానికి అవకాశం ఉంది. అంటే ఇటువంటి గొడవలు ఇవన్నీ ఉన్నా కూడా గురు ప్రభావం వల్ల అవన్నీ కంట్రోల్లోకి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా ప్రతిరోజు మెడిటేషన్ చేయడం, దైవభక్తి ఉండడం చాలా మంచిది. అంతేకాకుండా మన చుట్టూ ఏం జరుగుతోంది, మన పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు, మన రాష్ట్రం ఎలా ఉంది, ఇలా ప్రజలు ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎక్కువగా ఈ సంవత్సరంలో రాష్ట్రాల మధ్య కానీ దేశాల మధ్య కానీ చిన్న గొడవలు స్టార్ట్ అవ్వడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనం అంతా అప్రమత్తంగా ఉండి దైవభక్తి ఎక్కువ ఉంటే, అలాగే గురు ప్రభావం వల్ల కూడా చాలా మటుకు కంట్రోల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుంభరాశి వారికి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాల వారు కుంభరాశిలో ఉంటారు.
కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, బాగా ఖర్చులు ఉన్నాయి. అలాగే రాజపూజ్యం 7, అవమానం 5. భయపడాల్సిన అవసరం లేదండి, మీకు గురుడే రక్షగా ఉంటాడు. కాబట్టి అన్ని విషయాల్లోనూ మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి. అంతేకాకపోతే మీ రాశిలోనే రాహు ఉండడం అంత గొప్ప అదృష్టం కాదండి. కాకపోతే ఏ లక్షల ప్రభావం ఎండింగ్లో వచ్చింది కాబట్టి రాహు ఉన్నప్పటికీ చిన్న చిన్న మనస్పర్ధలు, చిన్న చిన్న కోపాలు ఇస్తాడు. కానీ గురు దృష్టి కూడా ఉంది కాబట్టి అవి కూడా ఉండవు. కోపాలు కానీ ప్రాబ్లమ్స్ కానీ ఉండవు. మనశ్శాంతిగా, ఆనందంగా, లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో విజయం సాధిస్తూ ఉంటారు మీరు. అంతేకాకుండా ద్వితీయ భావంలో శని ఉన్నాడు. కుటుంబంలో కొద్ది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము, కుటుంబంలో భద్రత లేకపోవడము, సమయానికి వేళపట్ట భోజనం లేక చేయకపోవడము, భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న కొన్ని సందర్భాల్లో దూరంగా ఉండడము, గాయకులకి మంచి మంచి అవకాశాలు రాలేకపోవడము జరుగుతూ ఉంటాయి. దానివల్ల భయపడాల్సిన అవసరం లేదు. ఫోర్త్ భావాన్ని కూడా శని చూస్తాడు కాబట్టి మీ తల్లి గారి పరిస్థితి ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోండి. మెడిసిన్స్ వాడుతూ డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఫోర్త్ భావాన్ని శని చూడడం వల్ల అంత అద్భుతమైన ఫలితాలు ఏమీ ఇవ్వడు. కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సింది. అంతేకాకుండా చదువు విషయంలో కూడా మీరు అంత డెవలప్మెంట్ కాదండి, కష్టపడి చదివితే తప్ప విద్యార్థులకి అనుకూలవంతమైన పరిస్థితులు మాత్రం కాదు. కష్టపడాలి. అలాగే వాహనాలు కొనాలన్నా, వాహనాలు కానీ అపార్ట్మెంట్స్ అంటాం కదా, బిల్డింగ్స్, అవి కొనాలన్నా, ఏది కొనాలన్నా ఆచితూచి, 1-2 సార్లు ఆచితూచి కొనడమే మంచిది. అంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేసి కొనడానికి అవకాశాలు ఉంటాయి. గురుబలం బాగుందండి. పంచమ స్థానంలో గురుడు ఉండడం మీ పుత్రులకి బ్రహ్మాండంగా ఉంటుంది. మీ సంతానానికి చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా మీ కొడుకులు కానీ కూతుళ్ళు కానీ వాళ్ళు లా రిలేటెడ్ సంబంధించింది కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాళ్ళు సక్సెస్ అయి తీరుతారు. కుంభరాశి వాళ్ళకి పంచమ స్థానం కుంభరాశిని కొట్టినట్టు అన్నట్టుగా, అంత అద్భుతం కుంభస్థానం కొట్టినట్టుగా అన్నట్టుగా అంటాం కదా. అలాగా రాహు నుంచి అదే మీ రాశి నుంచి పంచమ స్థానంలో గురుడు ఉండడం గొప్ప అదృష్టమే. పంచమంలో గురుడు ఉండడం ఇంకంత అదృష్టం. కాబట్టి మీ పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా కళారంగంలో, సాహిత్య రంగంలో వెలిగిపోతారు మీరు. ధనయోగం బాగుంటుంది. సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి మరింత అద్భుతమైన అవకాశము. సినిమా రంగం, టెలివిజన్ రంగంలో వాళ్ళకి బాగుంటుంది. మంత్రి పదవులు రావడానికి, మంత్రసిద్ధి కలగడానికి ఎక్కువ. మీ వాగ్ధాటి ఎక్కువ ఉంటుంది. అలాగే యాస్ట్రాలజర్స్ ఉంటారు సరే, జాతకాలు చెప్పేవాళ్ళు, వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి. నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది వాళ్ళకి. స్టాక్ మార్కెట్లో బాగా ధన సంపాదన ఉండడానికి అవకాశాలు ఎక్కువ. స్టాక్ మార్కెట్లో బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే మీకు ధర్మకార్యాలు, శుభకార్యాలు ఇవన్నీ మీకు బ్రహ్మాండంగా ఉంటాయి. సమయానికి వేళపట్టు కొన్ని సందర్భాల్లో మీరు భోజనం చేయలేకపోవచ్చు. కుంభరాశి వారికి 6వ భావంలో గురుడు ఉచ్చస్థితిలో బ్రహ్మాండంగా ఉన్నాడు కదా. ద్వితీయ లాభాధిపతి మీకు పంచమంలో ఉండడము, అలాగే 6వ భావంలో ఉండడం వల్ల శత్రువుల వలన వచ్చే ధనయోగం చాలా ఉంటుంది. రావాల్సిన మొండి బాకీలు ఏమంటే అవన్నీ వస్తూ ఉంటాయి. 6వ భావం బాగుంది కాబట్టి కోర్టు రిలేటెడ్ సంబంధించినవి, లా రిలేటెడ్ సంబంధించినవి ఇవన్నీ కూడా మీకు శుభవార్తలు వినడానికి, సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడానికి భగవంతుడు మిమ్మల్ని కాపాడబోతున్నాడు గురుడు. అలాగే మీ మేనమామలకు బాగుండడము, చక్కగా బాగుంటారు. అనారోగ్య సమస్యలు లేకుండా ఉండడము, ఆర్థికంగా బాగుండడము, శత్రువుల పట్ల విజయం సాధించడము, అలాగే రోగభయం లేకుండా అదృష్టవంతులుగా, ఆరోగ్యవంతులుగా ఉండడము, సేవకాజనము కలిగి ఉండడము, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడము, ఇవన్నీ ఉన్నాయంటే సందేహం ఉందా? ఏమీ లేదు. అలాగే 7వ స్థానంలో కేతు ఒక్కడు తప్పండి. 18 మే నుంచి వస్తున్నాడు. అంటే భార్యాభర్తల విషయంలోనూ అలాగే ద్వితీయ శని ఉండడం వల్ల కొద్దిగా కొన్నాళ్ళ పాటు మీరు భార్యాభర్తల విషయంలో కొద్దిగా దూరంగా ఉండడమో, లేకపోతే కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు రావడమో, దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆగిపోతూ ఉండడమో, లేట్ అయిపోతూ ఉండడమో ఇవన్నీ జరగడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. కొత్త వెంచర్స్ మాత్రం స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కొద్ది చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా 8వ స్థానంలో రవి బుధులు ఉన్నారంటే 8వ స్థానంలో తలవంతలంగా వచ్చే ధనయోగము, ఫారిన్ కరెన్సీ, గవర్నమెంట్ ద్వారా వచ్చే ధనయోగము, విదేశీ పర్యటన ఇవన్నీ మీకు జరగబోతున్నాయి. 8వ స్థానంలో రవి బుధులు ఉన్నారు. 8వ స్థానానికి శని దృష్టి కూడా ఉంది. కాబట్టి మీరు ఆరోగ్యమే భద్రత, ఆరోగ్యం మహాభాగ్యం ఉంటాం కదా. కొద్దిగా మీరు 8వ స్థానం రవి బుధులు ఉన్నారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. జూలై నుంచి నవంబర్ వరకు కూడా అనుకూలవంతమైన పరిస్థితులు, రోజులు మాత్రం కాదు. సూర్యభగవాన్ని ఆరాధిస్తూ, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటూ, శనికి తైలాభిషేకాలు చేసుకుంటూ ఉండడమే మంచిది. భాగ్యస్థానానికి గురుదృష్టి మాత్రం ఉందండి. భాగ్యము వృద్ధి అవుతుంది అనడంలో సందేహం లేదు.
మీకు తీర్థయాత్రలు చేయడము, విహారయాత్రలు చేయడము, అదే పుణ్య నదుల స్నానాలు చేయడము, గంగా నది వంటి మహా పుణ్య నదుల స్నానాలు, ఇవన్నీ మీకు అవకాశాలు ఉన్నాయి. మీ వ్యాపార అభివృద్ధి కలుగుతూనే ఉంటుంది. అంతేకాకుండా మీరు చదువు రీత్యా, మీ పర్సనల్ పనుల రీత్యా విదేశ పర్యటన ఎక్కువ. ఈ సంవత్సరం మొత్తం బాగా ఉంది. మీ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది అన్న సందేహం లేదు. దశమంలో రవి బుధ కుజులు పర్ఫెక్ట్గా బాగున్నారండి. కుజు దృష్టి ఉంది. దశమంలో కనుక రవి బుధ కుజులు ఉన్నారంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది, ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకు? వృశ్చిక రాశిలో కనుక రవి బుధులు ఉండి కుజులు కూడా ఉన్నారంటే డాక్టర్స్ మంచి డాక్టర్స్కి బాగుంటుంది. ఆపరేషన్ సక్సెస్ చేస్తారంటాను శాస్త్రం చెప్తోంది. అంతేకాకుండా గురు ప్రభావం కూడా ఉంది కాబట్టి ఈ సైంటిస్టులకి, మ్యాథమెటిషియన్స్కి, ఈ ఆస్ట్రాలజర్స్ ఉంటారు కదా, జాతక బ్రాహ్మణులు, వాళ్ళకి, అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఈ రవి బుధ కాంబినేషన్ చాలా చాలా అద్భుతమైన యోగాలు ఇస్తాయి. గవర్నమెంట్ ప్రొఫెషన్ కూడా మీకు రావడానికి అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉండడానికి, పదవులు రావడానికి అవకాశాలు ఉంది. కానీ రాజకీయ రంగంలో అవకాశాలు అంటే విపరీతంగా వెళ్ళిపోవడానికి అవకాశాలు మాత్రం రావు. రాజకీయ రంగం ప్రస్తుతానికి అనుకూలించట్లేదు. కానీ నవంబర్ నెలలో మాత్రం కొద్దిగా మీకు పరిస్థితులు బాగుంటాయి. జూలై నుంచి నవంబర్ వరకు కూడా వక్రశని వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. లాభస్థానానికి గురుదృష్టి ఉంది కదా, లాభస్థానానికి గురుదృష్టి ఉందంటే మీ పెద్ద అన్నయ్యలకి బాగుండడము, వాళ్ళకి చాలా యోగవంతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అన్నయ్యలకి. అలాగే మీకు చేస్తున్నటువంటి లాభాలు రావడానికి, బిజినెస్ లాభాలు రావడానికి ఎక్కువ బ్రహ్మాండంగా ఎక్కువ బాగున్నాయండి. ముఖ్యంగా పుణ్యనదుల స్థానాల కోసము, లేకపోతే విదేశాలు వెళ్ళడం కోసము సన్మానాలు మీకు ఎక్కువ జరుగుతాయి. సన్మానాలు కాకుండా మీకు ధనం కూడా విపరీతంగా ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ధనం రాబడి ఎంత ఉంటుందో ఖర్చు కూడా అంతే ఉంటుంది. సో ఈ విధంగా మీ కుంభరాశి వాళ్ళకి ఉంది. కుంభరాశి వారికి ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారండి. అమ్మవారు నిరంతరం పూజించడం వల్ల, అలాగే శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేసుకోవడం వల్ల, గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల సప్తమ స్థానంలో ఉన్న దోషాలు, అష్టమ స్థితి దోషాలు పోవాలంటే, శని దృష్టి ఉంది కాబట్టి అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా మీరు అమ్మవారిని పూజించవలసిందే. వెంకటేశ్వర స్వామి ఆరాధన, అలాగే శివాభిషేకాలు చేసుకుని ఉంటే మీరు ఈ గంట నుంచి బయటపడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.